everyone, welcome to KTV Telugu. పొత్తులపై తలో మాట మాట్లాడారు. 90% మంది టీడీపీతో పొత్తు ఉండాలన్నా కొంతమంది వద్దన్నారు. ఇప్పుడు మాత్రం సీన్ వేరుగా కనిపిస్తోంది. పొత్తులతో పార్టీ ఎదగదని చెప్పే నేతలే ఇప్పుడు అందరికంటే ఎక్కువగా వెంపర్లాడుతున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సేఫ్ సీట్ కోసం నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా మారింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను తొలగించి ఆయన స్థానంలో సోము వీర్రాజును నియమించారు. ఆ తర్వాత సోమును కూడా తొలగించి ఇటీవల దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించారు. సామాజిక సమీకరణాలను చూసి ఆ నిర్ణయం తీసుకున్నారని వేరే చెప్పాల్సిన పనిలేదు. వైసీపీతో గత 4 సంవత్సరాలుగా కొంతమంది బీజేపీ నేతలు అంటగాగారు. చంద్రబాబును దూరం పెట్టేందుకు ప్రయత్నించారు. జనసేనతో కూడా ఘర్షణాత్మక వైఖరినే పాటించారు. రాజధాని ఉద్యమానికి కూడా దూరంగా ఉంటూ పరోక్షంగా విమర్శలు కూడా సంధించారు. ఇప్పుడు మాత్రం జయహో టీడీపీ, జయహో జనసేన అనేందుకు వాళ్లు వెనకాడడం లేదు. కొందరు నేతలపై ఫిర్యాదులు రావడంతో బీజేపీ అధిష్టానానికి చిర్రెత్తుకొచ్చి వారిని మార్చేసింది. చాలా కాలం మౌనంగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు మళ్లీ క్రియాశీలమయ్యారు. తమకు, తమ అనుచరులకు టికెట్లు కావాలంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశంలో పొత్తుపై ఢిల్లీ బీజేపీ పెద్దలు రాష్ట్ర కోర్ కమిటీతో, ఇతర ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఇందులో 90% మంది టీడీపీతో పొత్తు ఉండాలని సూచించారు. మనతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుందని కూడా చెప్పారు. కొందరు మాత్రం పొత్తును వ్యతిరేకించారు. వీలైతే పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకి దూరంగా ఉండాలని ఉచిత సలహా పడేశారు. అలాంటి నేతలే ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తమకు కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పైగా తమకు పొత్తులో సీట్లు ఏ నియోజకవర్గాల్లో కావాలో కూడా ఢిల్లీ వెళ్లి పైరవీలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పొత్తు కావాలని కోరిన నేతలు కంగుతిన్నారు. అభిప్రాయ సేకరణకు వచ్చిన ఢిల్లీ బీజేపీ పెద్దలకు వారి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారని అంటున్నారు. టీడీపీతో పొత్తును వ్యతిరేకించిన బీజేపీ నేతలను గ్యాంగ్ ఆఫ్ ఫోర్స్గా పిలుస్తారు. వారి తీరు, వారు గ్రూపులు కట్టిన విధానంపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ఇప్పుడు అవకాశం చూసుకుని, పరిస్థితిని అర్థం చేసుకుని రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లు అందరితో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి బీజేపీ అగ్రనేతలు వారి పట్ల ఎలా వ్యవహరిస్తారో చూడాలి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.